ఇక వివరాల్లోకి వెళ్తే రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన తాగునీరు, సాగునీరు సరఫరా, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు వంటి అంశాలపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జలాలు, ఎన్ఐహెచ్, పశుసంవర్ధక, ఉద్యాన, కాకినాడ నగరపాలక సంస్థ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత త్రాగు, సాగు, నీటి వనరుల లభ్యత, భవిష్యత్తు అవసరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు డెల్టా, గోదావరి డెల్టా, ఏలేశ్వరం ఆయకట్టు కింద పంటల సాగు వివరాలు, అవసరమయ్యే సాగునీరు ప్రస్తుత నిల్వల వివరాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రోజురోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సాగునీటికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, ఇరిగేషన్ జి శేషగిరిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎండి మతీన్, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, గ్రౌండ్ వాటర్ జీడీ రాధాకృష్ణ, కాకినాడ ఎన్ఐహెచ్ వై శివప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సెరిల్, ఏపీ ఎంఐపి పీడీ, కాకినాడ నగరపాలక సంస్థ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.